హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ హంసలేఖ. ఈ వీడియో నేను కొన్ని ఇంట్లో కోసం కొన్ని వస్తువులు తీసుకున్నాను మీషో నుంచి. సో మీషో హాల్. అండ్ నేను దీనికంటే ముందు లాంగ్ వీడియో ఒకటి ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. చాలామంది ఇంతకుముందు అడిగారు. ఇప్పుడు నేను కొంచెం గ్యాప్ తీసుకునేసరికి అది రీచ్ వెళ్ళలేదు. సో అందుకే ఈ వీడియోలో చెప్తున్నా. సో స్టిచ్చింగ్ వీడియో కావాలంటే ఆ వీడియో వెళ్ళి చూడండి. వీడియో ఓపెన్ చేసి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి వీడియోస్ అండ్ షార్ట్స్ చెక్ చేయండి. మీకు నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ఈ శారీ కవర్స్. ఇవి నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నా. మ్యారేజ్ అయిన తర్వాత శారీస్ అన్నీ అలానే పెట్టేసిన. అవి ఇంకా సదరలేదు ఒక్కసారి కూడా. అండ్ పట్టు శారీస్ కూడా అన్నీ ఇంకా డ్రై క్లీనింగ్కి ఇచ్చి ఒకసారి సెట్ చేసిన తర్వాత తీసుకుందాం అనుకొని తీసుకోలేదు. ఇవైతే అన్ని ప్రైజెస్ నేను ఇట్లా స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. ఈ కవర్స్ వచ్చేసి 12 వచ్చాయి పీసెస్. అండ్ నాకు ఇప్పుడున్న శారీస్లో కరెక్ట్గా 12 సరిపోయాయి. ఇంకొక సెట్ ఆర్డర్ పెడదాం అనుకుంటున్నా. అండ్ క్వాలిటీ అయితే బాగానే అనిపించింది. అంటే మనం పెట్టిన ప్రైస్కి అయితే బెటర్. అండ్ ఇది ఎక్కువ వాడడం, ఎలాగో జస్ట్ జిప్ పెట్టేస్తాం కాబట్టి అంత క్వాలిటీ అంతా చూడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఇలా సెట్ చేశాను. 12 వచ్చాయి మొత్తం. అండ్ నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్, సేమ్ బ్యాంగిల్స్ కూడా అదే తీసుకోవాలి అనుకుని అసలు తీసుకోలేదు. అండ్ నార్మల్గా బ్యాంగిల్స్కి అయితే ఇట్లా బాక్సెస్ కూడా వస్తాయి కదా, కానీ బాక్సెస్ అయితే చాలా స్పేస్ ఆక్యుపై చేస్తాయి అనిపించింది నాకు. అండ్ ఇది పింక్ కలర్లో కొంచెం క్యూట్గా అనిపించింది. అండ్ జస్ట్ ఇది కూడా సేమ్ స్టోర్ చేసుకోవడానికి కాబట్టి అంత బాక్సెస్ అంత స్టోరేజ్ ఎందుకులే, మళ్ళీ సౌండ్ వస్తుంది బాక్స్ ఎందుకులే అని చెప్పేసి నేను ఇలా తీసుకున్నా. నాకు బాగానే అనిపించింది. బట్ క్వాలిటీ అంత అనిపించలేదు. బట్ ఓకే, మనం పెట్టిన ప్రైస్కి దానికైతే ఓకే అనిపిస్తుంది. అండ్ లోపల ఇలాంటి చిన్న కుషన్స్ వచ్చాయి. నాకు ఇదే బాగా నచ్చింది. కుషన్స్ లాగా పెట్టుకోవడానికి అని చెప్పి. బాక్స్ అయితే చాలా సౌండ్ వచ్చేస్తుంది. ఇలా అయితే కొంచెం మెత్తగా ఉంటుంది. వాటి తగిలినా ఒకవేళ అది కింద పడినా కూడా బ్యాంగిల్స్ పగిలిపోయే ఛాన్స్ ఉండదు. సో అందుకే తీసుకున్నా. బాగుంది, క్యూట్గా ఉంది. అండ్ క్వాలిటీ కూడా ఓకే అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇదొకటి బ్యాంగిల్ సపరేట్గా తీసుకున్నా. ఎందుకంటే నా పెళ్లి బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి. అంటే అన్నీ లేవు, కొన్ని ఇంకా అక్కడిక్కడ వాడేశాను. బట్ ఇంకా అవి ఎప్పటికీ అలా ఉంచుకోవాలని చెప్పి వాడను, ఇంకా అలానే పెట్టుకుంటాను ఎప్పటికీ గుర్తుగా అని చెప్పేసి నేను స్పెషల్గా పెళ్లి బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి బాక్స్ తీసుకున్నా. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. బట్ స్టిల్ ఇంకెప్పటికీ ఉంటుందని చెప్పేసి తీసుకున్నా. ఎక్స్పెన్సివ్ అంటే అది మొత్తం కార్డ్బోర్డ్ లాగానే ఉంది. బట్ ఎందుకంత ప్రైస్ పెట్టారో తెలీదు. అది మొత్తం కార్డ్బోర్డే. నేను అది వుడ్ వస్తుంది అనుకున్నా, బట్ వుడ్ ఏం రాలేదు. స్టిల్ ఓకే, ఇంకా ఏం రిటర్న్ ఏం పెట్టలేదు. నెక్స్ట్ ఈ చిన్న మిర్రర్ తీసుకున్నా. మల్టీపర్పస్కి చాలా యూజ్ అవుతుంది. ఈ మధ్య బయటకి ఎక్కడికి వెళ్ళినా చేసినా కూడా మిర్రర్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో మాకు ఒక చిన్న ట్రిప్ ఉంది నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో ఉంది. సో దానికోసం యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నా. బాగానే ఉంది. మిర్రర్ నార్మల్ మిర్రర్ అంతే, కానీ క్యూట్గా ఉంది. ప్రింట్ అదంతా నాకు బాగా నచ్చింది, అందుకే తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఏమంటారు డిస్పెన్సర్, హ్యాండ్ వాష్ డిస్పెన్సర్. ఇది అయితే నేను నార్మల్గా అసలు అంత ఎక్కువ ఆలోచించకుండా తీసుకున్నా. ఎందుకంటే మొత్తం ప్లాస్టికే. ఆ పైన మీకు పంపు కూడా మొత్తం ప్లాస్టిక్. అది స్టీల్ లాగా కనిపిస్తుంది అంతే, కానీ స్టీల్ కాదు, ప్లాస్టిక్. నేను ఐకియాలో ఎన్నో పెట్టి తీసుకున్నా, బట్ అవి ఎక్కువ పనిచేయలేదు. సో నాకు అర్థమైంది ఇంకా ఇట్లాంటివి మనం రఫ్ అండ్ టఫ్గా వాడి 2-3 months వాడి పడేసి మళ్ళీ కొత్తగా కొనుక్కోవడమే బెటర్. అంతంత పెట్టి స్టీల్వి గ్లాస్వి తీసుకోవడం వేస్ట్ డిస్పెన్సర్ అని. నెక్స్ట్ అయితే ఇవి తీసుకున్నా. ఇవి కూడా నేను హ్యాంగర్స్ వుడ్ అనుకున్నా, బట్ వుడ్ కాదు, ప్లాస్టిక్. అది వాళ్ళ తప్పేం కాదు, నేనే కింద డిస్క్రిప్షన్ చదవలేదు. బట్ స్టిల్ ఇంకా ఓకే. అంటే మనం పెట్టిన ప్రైస్కి అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు అని చెప్పేసి నేను కూడా అన్నీ కూడా స్టోరేజ్కి యూజ్ చేసుకునేటివే కదా అని చెప్పి. సో ఇలా షర్ట్స్ అయితే అరేంజ్ చేస్తాను. ఇవి కూడా 12 వచ్చాయి, బాగానే ఉన్నాయి. ఇదైతే నాకు కిచెన్లో కోసం తీసుకున్నా. కిచెన్లో టైల్స్ కాబట్టి చాలా చల్లగా ఉంటాయి. అండ్ చెప్పులు వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. కొత్త చెప్పులైనా ఏవైనా సరే కిచెన్లో అయినా ఇంట్లో అయినా చెప్పులు వేసుకోవడం అలవాట్లేదు, ఇష్టం కూడా ఉండదు. అండ్ ఇది వాటర్ పడినా కూడా కొంచెం తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పి తీసుకున్న. సింక్ దగ్గర తోమినప్పుడు చేసినప్పుడు అని చెప్పి. అండ్ ఇదైతే నాకు క్వాలిటీ బాగానే అనిపించింది. అంటే ఇది ఎవరు వాడింది లేదు, మమ్మీ వాళ్ళని కానీ తెలిసిన వాళ్ళని అడగడానికి ఎలా ఉంటుంది ఏందని చెప్పి నేనే చూసుకొని ఇంకా చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి ఆర్డర్ పెట్టిన. క్లాత్ వేస్తే ఏమవుతుందంటే తొందరగా తడైపోతుంది అండ్ అది ఉతకలేక ప్రాబ్లం అవుతుంది నాకు. సో అందుకే ఒకటి లాంగ్ పెద్దగా వచ్చింది కుకింగ్ దగ్గర, అండ్ ఒకటి చిన్నది మనకు సింక్ దగ్గర వచ్చింది. ఇంకా వాడలేదు. క్వాలిటీ అయితే ఇలా చూస్తే బాగానే అనిపిస్తుంది.
అండ్ చూడ్డానికి కూడా కలర్ అదంతా కొంచెం క్లాసీగానే అనిపిస్తుంది. అండ్ ఈ లింక్స్ అని నేను కింద ఇస్తాను. సో, కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి మీషోలో. సో, ఈ జ్యువెలరీ పౌచెస్ తీసుకున్నా. బట్ చాలా చిన్నగా వచ్చినాయి. అంటే షార్ట్ నెక్లెసెస్ పడుతున్నాయి. అండ్ లాంగ్ హారం అయితే పట్టలేదు. ఇలా చిన్న చిన్నవైతే పట్టినాయి. మాటీలు, కమ్మలు అండ్ షార్ట్ నెక్లెసెస్ అంతే. ఇంకా రిటర్న్ కూడా ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే లాంగ్ హారం కూడా ఒక 2, 3 ఉన్నాయి అంతే. ఎక్కువ నా దగ్గర షార్టే ఉన్నాయి. సో, అందుకే ఇంకా యూజ్ అవుతదని చెప్పి ఉంచేసుకున్నా. ఈ లాంగ్ హారం అయితే పట్టలేదు. సో, దీన్ని బాక్స్‌లో పెట్టుకున్నా. అండ్ ఈ వీడియో అయితే మీకు యూస్‌ఫుల్‌గా ఉందని అనుకుంటున్నాను. యూస్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో కమెంట్ చేయండి.